అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. హ్యాపీ యోగా డే అండి. సో, యోగా డే కాబట్టి ఈరోజు నేను ఒకసారి యోగా చేయడానికి వెళ్తున్నాను. మా అపార్ట్మెంట్ దగ్గర ఇంకొక అపార్ట్మెంట్ ఉందనమాట. అక్కడికి వెళ్ళి యోగా చేద్దాము అని చెప్పేసి అంటే ఈరోజు యోగా డే కదా! అందుకని ఒకసారి యోగా చేద్దాం. నార్మల్‌గా అయితే నేను జుంబా అవన్నీ చేస్తూ ఉంటానండి. అంటే కొంతమంది ఏమన్నారంటే అంటే యోగా డే గదా! ఇక్కడంతా సెలబ్రేట్ చేసుకుంటే బావుంటది అన్నట్టు ఆ లెక్కలో ఆహ్, హ్యాపీ యోగా డే చేద్దాము అని చెప్పేసి చెప్పారు. సో, నేను గూడా వెళ్దాము ఎందుకు మంచిదే కదా యోగా అనేది అని చెప్పేసి నేను గూడా రెడీ అయ్యాననమాట వెళ్ళడానికి. సో, మా వాళ్ళందరూ కింద వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను ఇది ఫస్ట్ టైం వెళ్ళడం. ఇంతవరకైతే ఎప్పుడు వెళ్ళలేదు. సరే చూద్దాం పండి. యోగాకి కావాల్సింది యోగా మ్యాట్ అండి. ఖచ్చితంగా యోగా చేయడానికి యోగా మ్యాట్ ఉండాలి. ఎస్, దిస్ ఇస్ యోగా మ్యాట్. ఆల్రెడీ నా దగ్గర యోగా మ్యాట్ ఉందండి. చూద్దాం ఈరోజే నేను ఫస్ట్ డే వెళ్ళడము ఎలా ఉంటుందో ఏంటో. యోగా చేస్తే కాళ్ళ నొప్పులు ఇవి అవి అంటారు ఫస్ట్ డే కాబట్టి చూద్దాం. నార్మల్గా అయితే నేను జుంబా అవి చేస్తుంటానండి, యోగా అయితే చేయను. ఈ జుంబా ఉంటుంది కదా, అవి ఏమన్నా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అయితే చేస్తాను. సరే యోగా అనేది మన లైఫ్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిది కదా. ఒకసారి చూద్దాం. నార్మల్గా అయితే నాకైతే టైం సెట్ అవ్వట్లేదండి వెళ్ళేదానికి, లేకుంటే నేను వెళ్ళేదాన్ని. అంటే ఇంక పిల్లలు ఉదయాన్నే స్కూల్స్ అవన్నీ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ టైంలో ట్యూషన్ ఉంటుంది. ఏదైనా మార్నింగ్ చేస్తే బాగుంటుంది యోగా కదా. సో ఇప్పుడు టైం ఎంతో చూపిస్తా ఉందండి. 5:55 టైము. సరే ఇంక వెళ్దాం రండి, యోగా క్లాస్లో కలుద్దాం. చూద్దాం. రోడ్డు మీద ఒక్కరు కూడా లేరండి, చూడండి. టైం వచ్చి 6:00, కరెక్ట్గా 6:05 అలా అయింది. ఒక్కరు కూడా ఇంకా వచ్చేసారండి. ఇంకా అందరం స్టార్ట్ అవుతున్నాము. అంటే ఆల్మోస్ట్ కొంతమంది లేట్ అవుతుందన్నారు. ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ కదా, అందుకని చెప్పి చాలా తక్కువ మంది వచ్చినాము. సో ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను, ఒక్కొక్కటే వచ్చారు. ఇంకా కలిసి వెళ్తూ ఉన్నామన్నమాట హడావిడిగా. ఆల్మోస్ట్ మేము బయలుదేరి ఇంక అక్కడి నుంచి వచ్చేటప్పటికి 6:05 అలా అయిపోయింది. ఇంకా వెళ్ళిపోయాను. దగ్గరే అనమాట మాకు, పెద్ద లాంగ్ అయితే ఏం లేదు. చూడండి ఎంత చల్లగా ఉందంటే, ఆ పక్కన ఇప్పుడు కానీ ఆ స్విమ్మింగ్ పూల్లో దూకామంటే ఇంకా గడ్డ కట్టుకోపోతాయి. ఇంకా చలికి అలాగే నరాలు పిచ్చుకుపోతాయి అనమాట. గడ్డ అయితే కట్టుకోలేండి, చలి. మార్నింగ్ కదా, చల్లగా గాలి ఫ్రెష్గా ఉందన్నమాట. చూడండి ఇదే అండి, ఇక్కడే అనమాట మేము చేసేది, కిందే అనమాట. ఇంకా అందరూ వస్తూ ఉన్నారు నిదానంగా. ఇంకా అందరం సెటిల్ అవుతూ ఉన్నాం, మ్యాట్ వేసుకొని అందరం ఇంకా విష్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా యోగా స్టార్ట్ చేసామండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా అంటే ఏంటో కూడా కొందరికి తెలియదండి. కానీ యోగా అనేది మన శ్వాసని మనం కంట్రోల్లో చేసుకొని హెల్దీ వేలో మనం మన డైట్ని కానీ అన్నీ A to Z అన్నీ కంట్రోల్లో పెట్టుకొని చేసుకునేదే యోగా అని నాకు తెలిసింది నేను చెప్తున్నానండి. అది కరెక్టో రాంగో నాకు తెలీదు. అంటే నేను అన్నీ చదివి నాకు తెలిసిన వారికి నేను చెప్తున్నాను. ఇంకేమైనా మేబీ నేను ఏమన్నా తప్పుగా చెప్పుంటే ఇగ్నోర్ చేసేయండి. మన శ్వాసని మనం కంట్రోల్లో పెట్టుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆటోమేటిక్గా మనకి అన్నీ ప్లస్ అవుతుందన్నమాట. మన హెల్త్ అదంతా బాగా క్లియర్ అయిపోతుంది. ఏమన్నా ఉంటాయి కదా ఈ డిసీజెస్, ఏమన్నా ఒళ్ళు బాగాలేకుండా PCOD కానీ, థైరాయిడ్ కానీ, షుగర్ కానీ అన్నీ అయితే పోవండి. కానీ కంట్రోల్లోకి అయితే తీసుకురాగలుగుతాం, అది చెప్పగలుగుతాను. కానీ ఇది చాలా అంటే చాలా మంచిదండి. అందరికీ ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను, అందరికీ ఇంటర్నేషనల్
యోగా డే అండి. ప్రతి ఒక్కరూ మినిమమ్ ఇట్లాంటి సెలబ్రేషన్స్ అప్పుడైనా అది ఇట్లాంటి డేస్లో అయినా ఒకసారైనా యోగా చేయండి. ఇన్ కేస్ బయటికి వెళ్ళి చేయలేకపోయినా మన ఫోన్లో ఇప్పుడు ఫోన్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎంచక్కా ఫోన్ ఆన్ చేసుకొని ఒక 30 మినిట్స్ అలా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ అలా పార్క్ వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ అసలు నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించిందండి వెళ్ళి ఈ విధంగా చేయడము. సో దీని గురించి నాకు కొన్ని తెలిసినట్టువి నేను చెప్తానండి. ఏమన్నా తప్పులైతే క్షమించండి. ఇంకా ఎట్లో మాకు ఇక్కడ టీచర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తామన్నమాట. సో ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి అందుకని చెప్పేసి ఎక్కువసేపు ఏం కాకుండా ఒక 1 అవర్ జస్ట్ అలా చెప్పారు. కానీ ఇది ఫ్రీ సెక్షనే అండి. నేను చూశాను ఫస్ట్ బాగుంటే కంటిన్యూ అవుదాం అనుకున్నాను. కానీ నాకు టైం సెట్ అవ్వట్లేదు. కానీ నాకు ఫ్రీ దొరికితే నేను ఇంట్లో చేసుకుంటాను. ఇప్పుడు చాలా ఉన్నాయండి. కార్డియో ఉంటుంది, జిమ్మా ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, యోగా ఉంటుంది. వీటిలన్నిట్లో ఏది బెటర్ లక్ష్మి అంటే నేను చెప్పేది ఏమంటే యోగానే చెప్తానండి. ఇప్పుడు కార్డియో కానీ జిమ్మా కానీ ఇది మెయిన్ ఎందుకు యూజ్ చేస్తారంటే వెయిట్ లాస్కి వాటి కోసం యూజ్ చేస్తారనమాట. అదే యోగా ఏంటంటే మనం ప్లస్ వెయిట్ లాస్కి ఉంటుంది, అలాగే మన శ్వాసని మనం కంట్రోల్లో తీసుకొచ్చుకుంటాం. అలాగే మన బాడీ ఉంటాయి కదా పార్ట్స్ అవన్నీ కూడా అవి క్లియర్ అవుతాయి అన్నమాట. ఏమైనా టెన్షన్స్ ఉంటే అన్నీ పోతాయి, ఏమైనా బాధలు ఉన్న అన్నీ పోతాయి అన్నమాట. కొందరు చూస్తుంటారు మీరు యోగా చేసేటప్పుడు ఏడు చేస్తూ ఉంటారు. ఎమోషన్స్ కొందరు ఏం చేస్తారంటే లోపల అలా ఇన్బిల్డ్గా వాళ్ళు పెట్టుకుంటారనమాట. కొందరు ఎక్స్ప్రెస్ చేయలేరు ఎమోషన్స్ని. వాళ్ళకి యోగా అనేది చాలా బాగా యూజ్ చేస్తుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎక్కువసేపు చేయకపోయినా జస్ట్ ఒక 5-10 మినిట్స్ ఇప్పుడు మనం ఎక్కడైనా కూర్చుంటాం కదా, ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని మన శ్వాస మీద మనం కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే రోజు ఇప్పుడు 10 మినిట్స్ చేసాము, రేపు 15 మినిట్స్, 20 మినిట్స్ అలా పెంచుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఇది మన లైఫ్లో ఒక అలవాటు అయిపోతుందండి. అది ఇప్పుడు చాలామంది యోగా కొందరికి తెలియదు. ఇప్పుడు యోగా నేర్చుకోవడం వల్ల డివోషనల్గా కూడా మనం దగ్గర అవుతాం అన్నమాట దేవుళ్ళకి. అలాగే ఏమన్నా ఎమోషన్స్ ఉంటాయి, కొందరికి ఎమోషన్స్ అనేవాళ్ళు కొందరు చూపించలేరండి బయట. అంటే హ్యాపీనెస్ అయినా బాధ అయినా మీరు ఎవరినైనా గమనించారు, ఎవరైనా అందరు నవ్వుతూ ఉంటే వాళ్ళు నవ్వరు, కామ్గా ఉంటారు. కానీ వాళ్ళ లోపల ఇన్బిల్డ్గా వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఎమోషన్స్ అనేవి కొందరు బయట చూపించలేరు. ఈ యోగా ఏం చేస్తుందంటే అట్లాంటివన్నిటిని కూడా క్లియర్ చేస్తుందన్నమాట. మీరు చూసే ఉంటారు, ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా అయితే కొందరు బాధపడలేరు. ఏమంటే ఆ ఫీలింగ్ అనేది వాళ్ళు కొందరు ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట. ఇవన్నీ ఏమవుతుందంటే ఎమోషనల్గా కూడా ఈ యోగా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా నిదానంగా అందరూ వస్తూ ఉన్నారండి, జాయిన్ అవుతూ ఉన్నారు. అంటే ఈ టైమింగ్ సెట్ అవ్వాలి కదా, ఎర్లీ మార్నింగ్ అయిపోయాయి. ఇంకా అందరి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం కాబట్టి ఎక్కువ మంది అయితే రాలేదు, స్ట్రెంత్ కొంతమందే వచ్చారు. ఇక్కడైతే మాకు మెంటార్ ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఫోన్స్ మన చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా కూర్చొని యోగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫాదర్స్ డే, టీచర్స్ డే, మదర్స్ డే. ఇప్పుడు మదర్స్ డే వస్తే మదర్కి విష్ చేస్తాం కదా, ఇది కూడా మన లైఫ్లో మన కోసం మనం టైం స్పెండ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ప్రతిదీ కూడా చేంజ్ అవుతుంది మన లైఫ్, అన్నీ చేంజ్ అవుతాయి. ప్రతి ఒక్కరూ యాడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వచ్చే జనరేషన్స్ ఎలా ఉంటున్నాయంటే మనం తింటే ఫుడ్ కూడా అంత కెమికల్ అయిపోయింది. నేను చెప్పడమే కాదు, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకోవడం వల్ల మనం ఆ కెమికల్స్లో కూడా మనం తక్కువ కెమికల్స్ తినే అవకాశం ఉంటుందని నేను చెప్తున్నాను అనమాట. ఇంకే అంతకుమించి ఏం లేదు. ప్రతి ఒక్కరైతే లైఫ్లో ఇది ఒక జస్ట్ ఒక 10 మినిట్స్తో స్టార్ట్ చేయండి. నిదానంగా ఆటోమేటిక్గా 1 అవర్ దాకైనా వెళ్తుంది. మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవాలండి ఖచ్చితంగా. మెయిన్ ఉమెన్స్ అండి. ఉమెన్స్ కొన్ని ఎక్స్ప్రెషన్ ఉంటాయి కదా, మన బాధలు కూడా చెప్పుకునే దానికి ఎవరు ఉండరు కొన్నిసార్లు. ఇలాంటివన్నీ నేర్చుకోవడం వల్ల కొంచెం బయటకు వస్తారు, వాళ్ళ బాధల్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, అన్నీ తెలుస్తుంది.
కొందరంటే ఇప్పుడు కొందరికైతే పాసిబుల్ ఉంటుంది, కొందరికి పాసిబుల్ ఉండదు కదా. వాళ్ళు ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని, లేదు మనకు చిన్న బాల్కనీ ఉంది, బాల్కనీలో మహా అంటే 10 మినిట్స్ అట్లా కూర్చొని మన మీద మనం టైం అనేది మనకంటూ మనం టైం తీసుకొని మన హెల్త్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. హెల్తీగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎవరి పాటికి వాళ్ళు హ్యాపీగా ఉంటారండి ఫైనల్లీ. కానీ మన లైఫ్ని మనం ఇది చేసుకుంటాం అన్నమాట. మన లైఫ్ కోసం మనం టైం ఇవ్వడం ఆపేస్తాం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. మీరు గమనివ్వండి, ప్రెజెంట్ బాగానే ఉంటుంది. ఇంకా రాను రాను టైంలో ఇంకా పిల్లలు పెద్ద అవుతుంటూ వాళ్ళ చూసుకుంటూ వాళ్ళ కేర్ చేసుకుంటూ సరిపోతుంది అనమాట. మన మీద మనం ఎక్కువ టైం అనేది ఇన్వెస్ట్ చేసుకోలేం. ఖచ్చితంగా అయితే మన మీద మనం టైం ఇన్వెస్ట్ చేసుకొని మన హెల్త్ని మనం జాగ్రత్తగా పరచుకోవాలండి. ఆ హాస్పిటల్కి పెట్టే మనీ ఏదో మనం తింటే హెల్దీ వేలో మనం తిన్నాం అనుకోండి, హెల్దీగా ఉంటాం మనం. మన ఇప్పుడు కాలంలో ఖచ్చితంగా హెల్తీగా ఉండాల్సిందే. ఈ వచ్చే కెమికల్ జనరేషన్ అని చెప్పాలండి. ఇంకా రాను రాను వచ్చేది ఇంకా ఆల్మోస్ట్ తగ్గిపోతుంది కదా. అప్పుడు 8 ఇయర్స్ బతుకుండేవాళ్ళు, ఇప్పుడు నిదానంగా 60 ఏళ్ళకి బతుకుతున్నారు. ఇంకా రాను రాను ఇంకా 40 అయితే చాలు, 40 ఏళ్ళు బతికితే చాలు అనుకుంటున్నారు. సో ఇలాంటి చిన్న చిన్నవి యాడ్ చేసుకున్నాం అనుకోండి, మన లైఫ్ టైం పెరగకపోయినా మనం ఉన్న రోజులు మనకి ఏ రోగాలు రాకుండా ఉంటాయనే చెప్తున్నాను. అదండి. ఇంకా కొందరు మాత్రలు వేసుకుంటూ ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవడం వల్ల కొన్ని కంట్రోల్లోకి అయితే తీసుకొచ్చుకోగలుగుతాం. అంటే దగ్గు ఇంకా ఇంకా మన ఈ డిసీజెస్ పావు అని ఉంటాయి కొన్ని డిసీజెస్. మనం పోకపోయినా వాటిని కంట్రోల్లోకి అయితే తీసుకొచ్చుకోగలుగుతాం కదా. ఆ పని అయినా చేయగలుగుతామండి. అది హెల్దీ వేలో చేయగలుగుతాం. సరే, ఇంకేంటండి, అందరు ఎలా ఉన్నారు, ఏంటి విశేషాలు? ఈరోజు నాకు ఉదయాన్నే యోగా డే హ్యాపీగా గడిచిందనమాట. నిదానంగా ఫస్ట్ క్లాస్ కాబట్టి అంతగా తెలియదు కదా నేను ఏమేమి ఎలా చేయాలో. ఇంకా నేను వాళ్ళని చూస్తూ ఒకవేళ కెమెరా వైపు చూసుకుంటూ కెమెరా సరిగా ఉందా లేదా, క్లియర్ అవుతుందా అంటే 1 అవర్ అది కూడా క్యాప్చర్ చేయాలి కదా. సో ఎలా క్యాప్చర్ అవుతుంది ఏంటి, ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా ఏదో అటు ఇటు గడిచిపోయింది. ఇంకా కంటిన్యూ చేస్తే బాగుండేది, కానీ కంటిన్యూ చేయలేకపోతున్నాను, ఏమనుకోలేకపోతున్నాను, బాధగా ఉంది అది ఫైనల్లీ. కానీ నేనైతే ఇంట్లో నా కోసం నేను టైం అయితే ఇన్వెస్ట్ చేసుకుంటానండి ఖచ్చితంగా. మీరు కూడా ప్రతి ఉమెన్ అలాగే ఇన్వెస్ట్ చేసుకోవాలి. కానీ ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నానండి. యోగా అనేది ఇది ఒక మతానికి చెందింది అయితే కాదండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని మన హెల్తీ కోసం మనం ఖచ్చితంగా మనం యోగా చేయాలన్నమాట. ఇది మతానికి సంబంధించింది అయితే కాదు. యోగా అనేది మనం మన హెల్త్ కోసం చేసుకునేది. కొందరు ఉంటారండి, అంటే మతం పేరుతో యోగా అని చెప్పేసి పెట్టుకొని ఉంటారు. ఇది అన్నిటికంటే చాలా బాధాకరమైన ఇబ్బంది అనమాట. కొన్ని చూసే ఉంటాం, మనం చెప్పనక్కర్లేదు. యోగా అనేది డిఫరెంట్, డివోషనల్ అనేది డిఫరెంట్. అంటే మనం బయటికి ఈ విధంగా చేయడం వల్ల చాలామందికి ఏమనిపిస్తుందంటే ఇది మన మతంది కాదు అని చెప్పి అనుకుంటారు. అలా ఏం లేదండి, ప్రతి ఒక్కరు చేయొచ్చు. దీనికి మతంతో ఏ భేదాలు లేవు, ఏమీ లేవు. ఎంచక్కా ప్రతి ఒక్కరు చెయ్యండి. వాళ్ళ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి, హ్యాపీగా ఉండండి, ఉన్న రోజులు పీస్ఫుల్గా ఉండండి. అది ఓ పక్క వీడియో చేస్తూ ఉంటే మా పిల్లలు ఓ పక్క ఎలా ఉన్నారంటే ఉండేటివన్నీ తీసుకెళ్ళిపోయి, అంటే నేను వీడియో తీసేసాను, వాయిస్ ఇస్తూ ఉన్నాను అనమాట. ఒక పక్క వాళ్ళు గలవా చేస్తూ ఉన్నారు, ఓ పక్క అన్నీ తీసుకెళ్ళిపోయి. ఎందుకులేండి ఆ బాధ. ఈ పిల్లలు ఉంటే ఇంకా టెన్షన్ పెరుగుతుంది కదా. ఇట్లాంటి యోగా చేస్తే ఆ టెన్షన్ కూడా పోతుంది అనమాట. చెప్తున్నాను, పిల్లలు ఉంటే టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. సో కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఖచ్చితంగా కాళ్ళ నొప్పులు వస్తాయండి. కానీ నేను చెప్పాను కదా, నేను జింబా చేస్తున్నాను అని చెప్పి, కానీ నాకేం అనిపించలేదండి, ఎక్కువ ఏమి ఇబ్బంది ఏమి అనిపించలేదు, బాగానే ఉంది, స్మూత్గానే ఉంది, కాళ్ళ నొప్పులు ఏమి లేకుండా హ్యాపీగా ఉంది. కానీ ఫ్రెష్ హెయిర్ అనేది వస్తుంది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా అయిపోయిందండి యోగా. ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరేసాం అనమాట. చాలా చల్లగా ఉంది బయట, ఫ్రెష్ హెయిర్ అండి, ఎంత బాగుందంటే అసలు. అంటే ఇంత మార్నింగ్ నేను ఎప్పుడు లేచింది లేదండి, లేచినా కూడా బయటకు వచ్చి తిరిగింది లేదనమాట. ఏదో లేస్తే వర్క్ ఉంటే చేసుకోవడమా, ఇంట్లో ఉండడమా, ఈ విధంగా బయటకు వచ్చే ఛాన్స్ కొట్టేశాను అనమాట ఈరోజు.
సో ఆల్మోస్ట్ 7 అయిపోయింది. ఇంకా గబగబా పరిగెస్తూ ఉన్నాననమాట. ఇంకా మా అబ్బాయికి రెడీ చేయాలి స్కూల్‌కి అని చెప్పేసి. ఓకే అండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఇంటికెళ్ళిపోయాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. జాగ్రత్తగా ఉండండి. హ్యాపీ యోగా డే అందరికీ. బాయ్ బాయ్. జాగ్రత్త.